ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా కనకం, ఏమైందయ్యా? కనకానికి ఏదో అయినట్టు పీడకలొచ్చిందే. దానికేమవుతుంది? అది ఇక్కడే మా ఇంట్లోనే ఉందని తెలిస్తే మీకు మాత్రం ఏదో ఒకటవుతుంది. అంకుల్, వాటర్ తాగుతారా? పర్లేదమ్మా. వచ్చేసాలండి అంకుల్, మా ఇల్లు దగ్గరలోనే ఉంది. లక్ష్మి, లక్ష్మి, అమ్మా లక్ష్మి, ఏమైందమ్మా? అయ్యో రక్తం! అయ్యో, ఈ పూలకుండి ఎలా పడిపోయింది? అమ్మా, ఈ పూలకుండి నా మీద పడేదమ్మా. సమయానికి లక్ష్మి నన్ను కాపాడి తన చేతికి గాయం చేసుకుంది. నా కొడుకును కాపాడి నువ్వు దెబ్బ తగిలించుకున్నావా అమ్మా? చిన్న దెబ్బేనమ్మా. చిన్న దెబ్బేంటి, గాయం లోతుగానే తగిలిందమ్మా. రా, ఫస్ట్ ఎయిడ్ చేస్తాను. రా. అత్త కోడలుగా ఉండాల్సిన వాళ్ళు నా వలన మీ బంధం తెలియక మామూలుగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదేంటి, సహస్ర ఇంటికి మామయ్యని అతని తీసుకొస్తుంది? అంకుల్, ఇది మా ఇల్లు. మీరు ఇక్కడే ఒక వారం రోజులుండి మీ హాస్పిటల్ పనులు చూసుకుని నా ప్రాజెక్ట్ పనికి హెల్ప్ చేయాలి అంకుల్. వారం రోజులా? బాగోదేమోనమ్మా, మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో. ఎవ్వరూ ఏమీ అనుకోరు, మీరండి. లోపల లక్ష్మి ఉంది. మామయ్య వాళ్ళు లక్ష్మిని చూస్తే చాలా ప్రమాదం. వెంటనే మామయ్య వాళ్ళు వచ్చారనే సంగతి లక్ష్మికి చెప్పాలి. రండి అంకుల్. అంకుల్ రండి, కూర్చోండి. కూర్చోండి. పండు, కాఫీ తీసుకురా. అలాగేనమ్మా. పూజ గదిలో ఉన్నట్టుండి దీపాలు కొండెక్కాయి. అది దేనికి సంకేతమోనని చాలా భయపడ్డాను. విహారీ సంతోషం గురించి కోరుకుంటూ ఉంటేనే అలా జరిగింది. విహారికి ఏమవుతుందోనని గుండెలు అదిరిపోయాయి. అనుకున్నట్టు విహారికి ప్రమాదం వచ్చింది. కానీ విహారికి ఏమీ కాకుండా నువ్వు కాపాడావు. లేకపోతే ఏం జరిగేదో తలుచుకుంటేనే నాకు వణుకొస్తుంది. అదేంటో, విహారీ ఏ ప్రమాదంలో ఉన్నా నువ్వే కాపాడుతున్నావు. అప్పుడు ఆఫీస్లో ఐటీ రైట్స్ అప్పుడు కాపాడావు, హాస్పిటల్లో ఉన్నప్పుడు కాపాడావు, ఈ రోజు కాపాడావు. నా భర్తని, నా సౌభాగ్యాన్ని కాపాడుకోవడం నా బాధ్యతమ్మా.
ఏ జన్మలో ఏ బంధమో మనది. ఇలా మా పాలిట దేవతలా వచ్చావు. అమ్మా, అంత పెద్ద మాటలు ఎందుకమ్మా? మాకింత సాయం చేసిన నువ్వు కూడా జీవితంలో సెటిల్ అయితే అంతకంటే కోరిక నాకింకేమీ లేదు. నీ కోరిక ఎన్నటికీ తీరదమ్మా. సరే పదమ్మా వెళ్దాం. కనకాని వాళ్ళ నాన్న చూస్తే అంత కొలాప్స్ అవుతుంది. లక్ష్మమ్మ వాళ్ళ అమ్మా నాన్నలు ఇక్కడికి వచ్చారేటి? కాఫీ తీసుకున్నా. బాగున్నావా? బాగున్నా అండి. మీరెలా ఉన్నారు? మేం బాగానే ఉన్నాం బాబు. బావా, భలే తప్పించుకున్నావు కదా. ఈ వారం రోజులు నువ్వు లక్ష్మి కలవకుండా ఉండాలని నేను వీళ్ళని తీసుకొచ్చాను. తర్వాత మనం ఎలాగో యుఎస్ వెళ్ళిపోతాం. ఇంక లక్ష్మి పీడ విరగడైపోతుంది. ఇంక నువ్వు ఎప్పటికీ నాకే సొంతం బావా.